సో, ఇప్పటికైనా గవర్నమెంట్ కాస్త మేల్కొని ఇలాంటివన్నీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతకైనా ఉంది. ఒక రకంగా ఇక్కడ ఈ హ్యాష్‌ట్యాగ్‌లు ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళు రోహింగ్యాలకు అగెయిన్స్ట్‌గా మాట్లాడరు. మన భారతదేశంలో పక్క దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఆధార్ కార్డ్‌లు తీసుకొని ఇక్కడ మన పేరు మీద ఉన్న రేషన్ కార్డ్స్ వాళ్ళకి జారీ చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఈ వ్యాపారాల్లో వాళ్ళిక్కడ ఈ సొసైటీస్‌లో ఇళ్ళు తీసుకొని మన మధ్యలోనే నివసిస్తూ స్లీపర్ సెల్స్ లాగా వీళ్ళు తయారవుతున్నా కూడా వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు మాత్రం వీళ్ళు కనిపించరనమాట. ఈ హ్యాష్ ట్యాగ్స్ ఎవరైతే ట్రెండ్ చేస్తారో వీళ్ళు అప్పుడు మాత్రం కనిపించరు. కానీ ఇప్పుడు ఈ మార్వాడీస్ అని, గుజరాతీస్ అని ఈ మధ్యలో కొన్ని థంబ్‌నెయిల్స్ చూసుకుంటే పానీపూరి వాలాస్‌ని కూడా వదిలిపెట్టట్లేదు. రోజుకి కొన్ని డబ్బులు సంపాదించుకొని ఇంటికి వెళ్తారో సో వాళ్ళని కూడా విడిచిపెట్టట్లేదనమాట. ఒక రకంగా ఈ కమ్యూనిస్ట్ సంఘాల వాళ్ళు వీళ్ళు ప్రతిసారి అంటుంటారు కదా! మేము సంచార జాతుల వాళ్ళ గురించి ఫైట్ చేస్తుంటాము. సో ఈ అణగారిన జాతులు వీళ్ళందరిని రక్షించాల్సిన అవసరం మాకే ఉంది. సో మేమే దాన్ని ఠేకా తీసుకున్నాము అనేటట్టు మాట్లాడతారు కదా! మరి వీళ్ళకి అర్థం కాదా? ఈ మార్వాడీస్ అంటే సంచార జాతుల వాళ్ళు, ఆ ఫలానా రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళందరూ ధనికులు కాకపోవచ్చు. కానీ ఎవరైతే పొట్ట చేత పట్టుకొని రాష్ట్రాలు, రాష్ట్రాలు తిరుగుకుంటూ వ్యాపారాలు చేసుకుంటారో వీళ్ళు సంచార జాతుల వాళ్ళు కాదా? వీళ్ళ గురించి మాట్లాడితే ఎందుకు మీకు అంటే మార్వాడీస్ అనగానే తెల్లగా కనిపించాడు కదా! సో వీళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేద్దాము. మా బిజినెస్‌లని వీళ్ళు కొల్లగొట్టేస్తున్నారు అనేసి ఎందుకు అనిపిస్తుంది వీళ్ళకి? అంతే కాకుండా వీళ్ళు మా వ్యాపారాల మధ్యలోకొచ్చి మా వ్యాపారాల్ని నడవనీయకుండా చేస్తున్నారు అనేసి ఇంకొక ఈ నంద్యాల అండ్ రాయలసీమ సైడు అండ్ మన తెలంగాణలో కూడా కొన్ని చోట్ల మార్వాడీస్ పైన తమ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు.